హాయ్ అండి, అస్సలాములైకుం. ఎంఆర్ఎస్ గార్డెనర్కి స్వాగతం అండి. నేను ఈవేళ శామంత మొక్కలో కొమ్మలన్నీ గుచ్చానండి. ఈవేళ అవి నాటుతున్నాను. అవి ఎలాగ నాటాను, ఎన్ని నాటాను అవన్నీ మీకు ఈవేళ చూపెడతాను. శుద్ధిగాని రండి. ఓకేనా ఫ్రెండ్స్? మీకు ఈ వీడియో కానీ నచ్చితే ఎక్కువ లైకులు చేయండి, కామెంట్ పెట్టండి మీకు ఎలాగుందో. మీకు నచ్చితే ఎంఆర్ఎస్ గార్డెనర్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నేను చూపెడతాను మొక్కలు ఎలాగ ఎన్ని ఉడిసానో ఎన్ని చేసానో. బోల్డ్ అన్ని శామంతి మొక్కలు ఉడిసాను ఫ్రెండ్స్. చూడండి, ఇదిగో చూడండి ఫ్రెండ్స్, ఎన్ని ఉడిసానో, ఎన్ని కొమ్మలు ఉడిసానో, చాలా ఉడిసాను. మనకు శామంతి మొక్కలు వస్తే కుప్పలు అయిపోతాయి. ఓకేనా? ఇంకో ఇందులో కూడా ఉడిసాను. ఇంకో ఇందులో బంతి మొక్క ఉడిసాను. ఇందులో కూడా ఉడిసాను. ఇగో చూడండి, ఈ పాతయి నేను ఈ కొమ్మలు కాదండి, ముదర మొక్కలు అయ్యి ఉంది. ఇగో ఇందులో కూడా కూర్చాను. కనకాంబరం చెట్లు అని నాకు ఖాళీ లేదు కదా, ఇగో పూసలకు కట్టి పైకి ఆలగడతాను అవి. ఓకేనా? ఇంకో బుల్లు అట్లా కూర్చాను. ఇవన్నీ అయ్యే. ఓకేనా ఫ్రెండ్స్? చూసండి, నేను ఎన్ని శామంతి మొక్కలు ఉడిసానో అన్నీ మీకు చూపెడతాను. ఓకేనా ఫ్రెండ్స్? మీరు కూడా ఇప్పుడే ఉడుచుకుంటే మనకి పువ్వులు పూసేటప్పటికి బాగా మొక్కలు బాగా ఎత్తురాలుతాయి, బాగా కొమ్మలు ఇవన్నీ వస్తాయి. ఓకేనా? నేను మళ్ళీ ఇవన్నీ ఎత్తి లాస్ట్ని ఇవన్నీ సర్దిన తర్వాత మళ్ళీ చూపెడతాను మీకు. ఓకేనా ఫ్రెండ్స్? అయిపోయింది చూడండి. ఇంకో వీటికి ఇందులో చిన్న పొట్టి దాంట్లో శామంతి మొక్క వేసాను. ఇందులో కాటన్ మొక్క వేసాను. చూడండి, గొలుసులు కట్టాను. ఇవి పాతేనండి గొలుసులు. ఇంకో వీటికి కూడా వాటర్ క్యాన్లు అంతే కదా, పై మూతలు కోసి వీటిలో కూడా శామంతి మొక్కలు వేసాను. ఇంకో ఈ లైన్ ఎలాగా శామంతి మొక్కలు వేసాను. ఇవన్నీ పూలు వచ్చాయా, బోల్డ్ పూలు వస్తాయండి. ఇంకో ఇందులో కూడా వేసాను ఈవేళ. ఓకేనా? ఇంకో మన డబ్బాలు కట్టాను కదా, ఇంకో ఈ డబ్బాలకి ఇలాగా పెట్టాను. ఇంకో లైన్ కానీ. ఓకేనా? లాస్ట్ తీసి మీకు ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎంఆర్ఎస్ గార్డెనర్కి సపోర్ట్ చేయండి. ఈ వీడియో ఎలాగుందో కామెంట్ పెట్టండి, లైకులు కొట్టండి. ఓకేనా ఫ్రెండ్స్? మళ్ళీ మంచి వీడియో కలుసుకుంటాను. అంతవరకే బాయ్ అండి.